ఆ అగ్ని మనిషి యొక్క దేహాన్ని కాలుస్తూ ఉంటుంది. ఇంకా దేహం ఏంటండి, చనిపోయి పాతి పెట్టబడింది కదా, లేకపోతే కాల్చివేయబడింది కదా, ఇంకా దేహం ఎక్కడి నుంచి వచ్చిద్దండి అంటారేమో. ప్రకృతి సంబంధమైన దేహం ఉన్నట్లుగానే మనిషి ఆ లోకానికి వెళ్ళిన తర్వాత ఒక దేహం వస్తుంది మనిషికి. అదే ఆత్మ సంబంధమైన దేహం అంటాం. 2 దేహాలు ఉంటాయి మనిషికి. ఇదేమో శరీర సంబంధమైన దేహం ఎట్లా ఉంటుందో, అలాగే ఆత్మ సంబంధమైన దేహాన్ని మనిషి ధరిస్తాడు అక్కడ పోయిన తర్వాత. ఈ దేహాన్ని ఆ అగ్ని కాలుస్తూనే ఉంటుంది. అలాగని బూడిద చేస్తుందా? చెయ్యదు. అగ్ని ఆరదు, పురుగు కూడా చావదు. పురుగు అంటే మనిషి. ఆ మనిషి చచ్చేది లేదు, ఆ అగ్ని ఆరేది లేదు. జీవితకాలం కాలుస్తూనే ఉంటుంది, కాలుస్తూనే ఉంటుంది. సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, యుగ యుగాలు కోటాను కోట్ల సంవత్సరాలు కాలుస్తూనే ఉంటుంది.